పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకుందామండి. దయచేసి గ్రంథాలున్న వారందరూ కూడా యెహోషువ గ్రంథానికి తెరచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. పిల్లలు సైలెంట్గా ఉండాలి. రినీ, సిట్ ఇన్ వన్ ప్లేస్, డోంట్ రోమ్ హియర్ అండ్ దేర్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించినదిగా చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే మా ప్రభువా, ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క జీవము కలిగినటువంటి మాటల చేత మా హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మీరే మాకు అనుగ్రహించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో గిల్గాలు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క గిల్గాలు అనేటువంటి మాటకు అర్థము దొర్లించి వేయబడిన, లేకపోతే తొలగించబడినటువంటిది అనేటువంటి అర్థము ఈ యొక్క గిల్గాలు అనేటువంటి మాటకు మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి అవమానము, వారికి కలిగి ఉన్నటువంటి దుస్థితి, వారికి కలిగి ఉన్నటువంటి సమస్య నుండి మార్పు చెందబడినటువంటి అనుభవంగా మనం ఇక్కడ గమనించవచ్చు. దేవునిలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవము దేవునిలో ఉన్నటువంటి వారు రుచి చూడవచ్చు. దేవునిలోనికి వచ్చిన తరువాత అంతకు మునుపు ఉన్నటువంటి స్థితి తొలగించి వేయబడింది. ఆ పాపపు స్థితి తొలగించి వేయబడింది. ఆ నరకపు స్థితి తొలగించి వేయబడింది. దేవునిలో ఒక నూతనమైనటువంటి స్థితి, ఒక నూతనమైనటువంటి స్థానము, ఒక నూతనమైనటువంటి ప్రక్రియ మన ఆత్మీయమైనటువంటి అనుభవాలలో మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే ఇశ్రాయేలీయులు కూడా ఒక మూవ్డ్ ఆన్ అనుభవం, ఒక దాటి వేయబడినటువంటి అనుభవములకు వారు వచ్చినట్లుగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక ప్రాంతాలు ఇశ్రాయేలీయులు వారు ప్రయాణిస్తూ వచ్చారు. ఐగుప్తు నుండి విడిపించబడిన తరువాత మోషే నాయకత్వంలో వారు ఆ అన్యరాజ్యం యొక్క చెర నుండి, ఆ బానిసత్వం నుండి వారు విడిపించబడి అనేక మార్గాలలో వారు ప్రయాణించారు. అనేక స్థలాలలో వారు నివసించారు. అక్కడే వారు గుడారాలను వేసుకొని, టెంట్స్ను వేసుకొని వారు అక్కడ నివాసం ఉన్నారు. కానీ ఇక్కడ గిల్గాలుకు ఒక ప్రత్యేకించబడినటువంటి అనుభవము యెహోషువ యొక్క నాయకత్వం ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ గిల్గాల్ అనేటువంటి మాట రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా మనం గమనిస్తాం. ఏలియా రూపాంతరము పొందక మునుపు ఏలియా కూడా ఆ మార్గము గుండా ప్రయాణించినటువంటి వాడే. ఏలియా వెళ్తూ ఉంటుండగా తన దాసుడైనటువంటి ఎలీషా కూడా, ప్రవక్త కూడా, నేను కూడా నీవెక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను, నీవు రూపాంతరము పొందే అంతవరకు కూడా అని చెప్పి ఎలీషా కూడా వెంబడించినటువంటి వాడే. ఈ ఇరువురు కూడా కలిసి ఈ గిల్గాలు అనబడినటువంటి ప్రాంతము గుండా వారు ప్రయాణించి ఇంకా అనేక ప్రాంతాలు వారు ప్రయాణించిన తరువాత ఏలియా ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉంటాం. అలాగైతే
ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఇక్కడ ఒక ప్రత్యేకించబడినటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటాం. ఈ ఇశ్రాయేలీయులు యోర్దానును దాటి వచ్చారు. యోర్దాను దాటి వచ్చిన తర్వాత ఎక్కువ దూరం కూడా లేదు యోర్దాను నదికి, అలాగే ఈ యొక్క గిల్గాలు అనబడినటువంటి ప్రాంతానికి సుమారుగా ఒక 3 మైళ్ళ దూరము మాత్రమే ఉన్నది. అయితే యోర్దాను చాలా చక్కగా వీళ్ళు దాటివేశారు. యోర్దాను నది వారు చాలా చక్కగా ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు వారిని దాటేటువంటి అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అప్పటి వరకు వారు వచ్చినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వారు కొన్ని సందర్భాల్లో ఓటమిని వారు చూశారు. కానీ ఈ గిల్గాలు అనబడినటువంటి ప్రాంతము తరువాత వారు ఎన్నటికీ కూడా ఓటమిని చూసినటువంటి వారు కారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునకు వారు వెళ్ళే అంతవరకు కూడా దేవుడు వారిని విజయము వైపు నడిపించినటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అయితే ఒక 3 విషయాలు ఈ యొక్క గిల్గాలు అనబడినటువంటి ప్రాంతంలో ఎందుకు వీరికి విజయము వచ్చింది, ఎందుకు దేవుడు వీరికి అపజయము లేనటువంటి యాత్రను వారికి ఇచ్చాడు అనే విషయాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే ఇక్కడే 4వ అధ్యాయంలో 6వ వచనం ఒక మాట అంటున్నాడు. గమనించండి. 4వ అధ్యాయము 6వ వచనం, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండుగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును అని ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకం ఉంచుకునేటువంటి స్థలముగా దేవుడు ఆ ప్రాంతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరు ఒక క్రొత్త అనుభవంలో గుండా దాటి వచ్చారు. అలనాడు మోషే యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడిన తరువాత వారు ఆరిన నేలన దాటి ఆ యొక్క అనుభవం నుండి వారు దాటి వచ్చిన తరువాత ఈ యొక్క యోర్దాను అనేటువంటి మాటకు అర్థము మరణము అనేటువంటి అర్థము. అలాగైతే ఆ మరణపు అనుభవంలో నుండి కూడా దేవుడు వారిని విజయముగా నడిపించినటువంటి ప్రభువుకు వారిక్కడ రాళ్లను స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ అంటూ ఉంటున్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడ సమావేశపరిచి ఇక్కడ మీరు నిలవబెట్టినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మీరు స్థాపించినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞాపకార్థమైనటువంటి సూచన. దేనికి సూచన అంటే మిమ్మలను మరణము నుండి విజయము వైపు నడిపించినటువంటి దేవునికి మీరు కృతజ్ఞతగా జ్ఞాపకార్థముగా మీరు నిలవబెడుతున్నారనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఆయనకును జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఇశ్రాయేలులతో యొక్క యెహోషువ తెలియచేస్తూ ఉంటున్నాడు, మీ పిల్లలు కూడా వీటిని జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గమనించండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను కనుక ఏకరాశిగా నీళ్లు అక్కడ ఆపబడ్డాయి. యోర్దాను ప్రవాహము వీరు దాటి రాలేనని శత్రు దేశాలందరూ కూడా అనుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాజు కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి సైనికులు కానీ వీరు ఆ ప్రవాహమును దాటి వచ్చేటువంటి సంభవము లేదు, ఇది అసాధ్యము అని చెప్పేసి వారు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. హీ మేడ్ ఇట్ పాసిబుల్. ఆయన దానిని ఇది సులువుగా మీరు దాటుతారని చెప్పేసి వాగ్దానం చేసి వారు దాటినటువంటి అనుభవంలో గుండా దేవుడు వారిని నడిపించాడు. అలాగైతే మనలను కూడా ఆయన ఆ మరణం అనబడినటువంటి అనుభవంలో నుండి దాటినటువంటి అనుభవాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవాన్ని మనకిచ్చాడు. మన ఆత్మలు నిత్యము కూడా ఆయనను స్తుతించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగైతే ఆయన నామాన్ని నిత్యము 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 కూడా వీ నీడ్ టు రిమెంబర్ హిమ్, ఆయనను జ్ఞాపక సూచనగా మనం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఇశ్రాయేలీయులు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, వారు ఆ ప్రాంతము గుండా వారు ప్రయాణించి వచ్చినప్పుడు
యెహోషువ అంటా ఉంటున్నాడు, ఇది మీకు మీ తర్వాత వచ్చేటువంటి తరతరాలకు కూడా జ్ఞాపకార్థ సూచన అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ జరిగినటువంటి సందర్భము 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సున్నతి పొందినటువంటి స్థలము అది. అంటే అంతకు మునుపు వారెన్నడూ సున్నతి పొందలేదా అంటే సున్నతి పొందారు. అక్కడ ఉన్నటువంటి సున్నతి పొందినటువంటి వారందరూ కూడా, ఆ పెద్దగా ఉన్నటువంటి వారు, తండ్రులుగా ఉన్నటువంటి వారు, తాతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు మరి ఒక తరము వస్తూ ఉన్నది. ఆ తరములో ఉన్నటువంటి వారికి ఈ రీతిగా సున్నతి పొందాలి, ఈ రీతిగా దేవుని నామాన్ని మరి విధేయత కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి, ఆయన వాక్యాన్ని చెప్పిన విధానంగా మేము జీవించాలి అనేటువంటి విధానము నేడు వస్తున్నటువంటి తరములో లేకపోవటాన్ని బట్టి దేవుడు ఇక్కడ యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, అపవిత్రత పాలెములో ఉన్నది, అపవిత్రత తొలగించబడాలి అనంటే రాతి కత్తులను చేయించమని చెప్పి అక్కడ రాతి కత్తుల చేత వారు సున్నతిని ఆచరించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క సున్నతి దేవుని యొక్క క్రమశిక్షణకు గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి అహము, మనలో ఉన్నటువంటి మరి అనేక రకాలైనటువంటి పాప స్వాభావికమైనటువంటి విధి విధానాలు ఏవేవైతే మానవునిలో కూరుకొని పోయి ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా మనము తీసివేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము ఆ వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా విధేయత చూపించారు. దేవుడు చెప్పినటువంటి మాటకు వారు సున్నతిని ఆచరించినటువంటి వారిగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మనము కూడా వాక్యమునకు విధేయత చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కొలసీలకు రాసిన పత్రిక త్రిపండి, చురుక తిప్పి సహాయం చేయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. గట్టిగా చదవాలి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి సున్నతి పొందితిరి. కనుక ఆ యొక్క శరీర ఆశలకు అనుసరించేటువంటి మార్గము ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు దానిని విసర్జించి వేసి ఉంటున్నారు. కనుక వాక్యము అనేది మనం ఆ యొక్క లోక సంబంధమైనటువంటి పోకడ, పాప సంబంధమైనటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, సాతానుడికి ఇష్టమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాక్యం అనేటువంటి రాతి కత్తి చేత మన స్వభావాన్ని, మన యొక్క ఆత్మను, మన యొక్క హృదయాన్ని, మన యొక్క మాటను, మన యొక్క నడవడికను, మన యొక్క చూపును, మన యొక్క మరి ప్రతి విధానాన్ని కూడా మనం క్రమపరుచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇప్పుడు వాక్యము మిమ్మల్ని ఆత్మీయమైనటువంటి సున్నతి పొందినట్లుగా చేస్తుందనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఆ యొక్క పాపపు స్వభావము, రోత స్వభావము సమాధిలో ఉన్నది. దాన్ని మరలా తవ్వవలసినటువంటి పని లేదు, దాన్ని మరలా దాని వైపు చూడవలసినటువంటి పని లేదు, దాని వైపు తిరగవలసినటువంటి పని లేదు. కానీ ఇదిగో నేను ఒక క్రొత్త క్రియ మీలో చేస్తూ ఉంటున్నాను. ఓల్డ్ నేచర్ అనేది చనిపోవాలి. ఇందాక ఆరాధనలో కూడా అంకుల్ జ్ఞాపకం చేశారు, ఆ పాత స్వభావము చనిపోవాలి, ఒక క్రొత్త స్వభావము మనలో నుండి రావాలి. We need to exercise the new nature which is given by Christ. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఒక నూతనమైనటువంటి ఆత్మీయ విధానాన్ని మనము నేర్చుకోవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. అలాగైతే వీరు ఆ యొక్క రాతి కత్తి చేత గాయపరచబడ్డారు. గాయమవుతుంది. దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించినప్పుడు మనలో నుండి తొలగిపోవలసినటువంటిది తొలగిపోతూ ఉంటుండగా గాయపరచబడతాము అనేది మనం గమనించాలి. వాక్యము నేడు మనల్ని గాయపరిచేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం మనల్ని క్రమపరిచేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం మనల్ని గద్దించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యము మనల్ని హెచ్చరించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వాక్యము మనల్ని గద్దిస్తూ ఉంటున్నప్పుడు గాయమవుతుంది. హృదయానికి గాయం అవ్వచ్చు, మనసుకు గాయం అవ్వచ్చు,
మరి దేవుడు చెప్పేటువంటి మాట మనకు నచ్చనప్పుడు గాయపరచబడతాము. ఆ గాయానికి విధేయతను మనం వ్యవహరించాలే కానీ పలానప్పుడు పాస్టర్ గారు నన్న మాట అన్నాడు కనుక సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఎప్పుడో ఆ మాటను తీసి పలకకూడదు. పలాని సందర్భంలో పలాని సేవకుడు నా గురించి ఇట్లా అన్నాడు అని చెప్పేసి, అది మానవులు చేసేటువంటి తప్పిదం. అది చెప్పేటువంటి మాటను, చెప్పేటువంటి హెచ్చరికను, చెప్పేటువంటి గద్దింపును పరిశుద్ధాత్ముని యొక్క స్వరముగా దాన్ని అంగీకరించి, అరే నేను నిజమే కదా, నేను దేవుణ్ణి అంతగా వెంబడించలేకపోతున్నాను, దేవుడు నన్ను ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, సున్నతి లేదు అనే వారికి తెలుసు. దేవుడు వారిని గాయపరచుకోండి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రతను మీరు తొలగించుకోండి అని చెప్పినప్పుడు వారు మాటకు విధేయత చూపించారు. అలాగే ఈవెన్ వీ నీడ్ టు ఒబే హిమ్, మనము కూడా ఆయన మాటను అంగీకరించాలి. గాయమైంది కదా అని చెప్పి సేవకుల్ని తిప్పి పడవటం కాదు, గాయమైనా కానీ మనల్ని మనం సరి చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. గనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలమునకు దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. కనుక వాక్య క్రమము నేటి తరమునకు అలవాటు కావాలి. అలనాడు ఉన్నటువంటి వారిలో ఆ వాక్య క్రమము వారిలో ఉన్నదంట, నేడు ఆ తరములో ఉన్నటువంటి వారికి ఆ వెలిగింపు లేదు. అందుకే దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, మీరు పవిత్రంగా ఉండండి అనే తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నేటి తరానికి మనం దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క విధి విధానాలు, దేవునికి ఏ రీతిగా మనం భయపడాలి, దేవునిని ఏ రీతిగా గౌరవించాలి, దేవునిని ఏ రీతిగా ఆరాధించాలి అనేది తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లలకు కూడా అలాంటి అనుభవంలో మనం నేర్పించవలసినటువంటి వారమంటున్నాం. కానీ ఆ రీతిగా మనం అనేక సందర్భాల్లో నేర్పించలేకపోతూ ఉంటున్నాం. భౌతికమైనటువంటి చదువుల మీద వి ఇన్సిస్ట్ దెమ్, వాళ్ళ మీద ఎంతో ఒత్తిడిని మనం తీసుకొని వస్తాం. కానీ వాక్యము అనేసరికి, ప్రార్థన అనేసరికి మనము చాలామంది ఆ అపరాధము చేస్తూ ఉంటున్నాం. పిల్లలకి నేర్పించవలసినటువంటి సత్యాలను మనం నేర్పించట్లేదు. కానీ ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, యెహోషువ ఇదిగో ఈ క్రొత్త తరానికి నీవు చెప్పు, మోషే తరంలో ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు, కానీ ఇప్పుడు నీ తరంలో ఉన్నటువంటి వారు కూడా మీరు ఓటమిని చూస్తున్నారంటే, హాయి పట్టణాన్ని పట్టుకోవటానికి మీరు వెళ్ళారు, కానీ ఓటమి మీకు వచ్చింది అనంటే, ఇదిగో అపవిత్రత మీ యొక్క పాలెములో ఉన్నది, దానిని మీ నుండి సంపూర్ణంగా తొలగించుకోవాలంటే రాతి కత్తుల చేత మిమ్మల్ని మీరు గాయపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే వారక్కడ విధేయత చూపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండో విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, రెండో విషయము కైట్లిన్ లాసన్ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా వారు చేయవలసినటువంటి బాధ్యతలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. మొదటిగా వారు ఆ యొక్క స్థలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని దేవునిని జ్ఞాపకార్థ సూచనగా వారు ఉంచారు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, వారు చేయవలసినటువంటి బాధ్యత వారు జ్ఞాపకం ఉంచుకొని పస్కాను ఆచరించారు. దేవునికి పస్కాను ఆచరించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అలనాడు ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరారు. బయలుదేరక మునుపు ఆ యొక్క సంహారక దూత ఆ రాత్రి కాలమందు దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ కూడా తెలియచెప్పిన రీతిగా మరి వారు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని వారి యొక్క ద్వారబంధకముల మీద వారు రాశారు. నిలువ కమ్మి మీద, అడ్డకమ్మి మీద వారు ఆ యొక్క రక్త ప్రోక్షణను వారు రాసి, ఆ మరణపు దూత వారి యొక్క గృహాల్లోనికి రాకుండా వారు అలనాడు విమోచించబడ్డారు.
తర్వాత రెండవసారి సీనాయి పర్వతం దగ్గర కూడా వారు పస్కాను ఆచరించారు. అటు తర్వాత మరి ఎన్నడూ కూడా వారు పస్కాను ఆచరించినటువంటి వారు కారు. అనేక స్థలాల్లో వారు నివసించినప్పటికీ కూడా పస్కాను వారు ఆచరించలేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, మనం చదివినటువంటి వచన భాగంలోనే ఆ యొక్క మైదానంలో ఆ సాయంకాలమున వారు పస్కా పండుగను ఆచరించారు. దే రిమెంబర్డ్ వాట్ దే నీడ్ టు డూ. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటున్నామో, మనం చేయవలసినటువంటి విషయాలు, ఆచరించవలసినటువంటి విషయాలు, ఆయనకు మనము చెల్లించవలసినటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు ఏవేవైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని బట్టి కూడా మనము ఆయనను గణపరచవలసినటువంటి వారమైంటున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని నెరవేర్చాలి. అరే నేను చేయలేకపోయాను అని చెప్పేసి మనకు ఆ యొక్క ఆతురత మనలో ఉండాలి. అలనాడు నేను చేయలేకపోయాను, ఆనాడు నాకు సమయం ఉన్నప్పుడు నేను చేయలేకపోయాను, ఇప్పుడైనా నేను చెయ్యాలి అనేటువంటి తత్వము మనలో రావాలి ప్రియులారా. అలాగైతే వారు విధేయత చూపించారు, వారు దేవునికి చేయవలసినటువంటి కార్యాలను వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మనము కూడా ప్రతి ఆదివారమున కూడా మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ మనము ఆయన యొక్క బలలో పాలు పొందుతూ ఉంటున్నాం. మనం ఆయన యొక్క రక్తానికి, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెరసాల్లో మనం పాలు పొందుతూ ఆ యొక్క శిలువ విమోచనను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే గిల్గాలు అనబడినటువంటి అనుభవము మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. మూడవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇదే 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడిగెను. ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక రివీల్ చేయబడినటువంటి స్థలము గిల్గాలు అనబడినటువంటి స్థలం. దేవుని యొక్క ప్రణాళిక ప్రత్యక్షపరచబడినటువంటి స్థలము. ఇశ్రాయేలీయులు అంతవరకు ఓటమిని చవిచూస్తూ వచ్చారు. అంతవరకు మరి గెలుపు వారికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉన్నది. కానీ ఇటు తరువాత వారు ఎప్పుడైతే దేవుని ప్రణాళికకు లోబడ్డారో, దేవుని మాటకు విధేయత చూపించారో, వారు చేయవలసినటువంటి మరి ఆచరణలన్నీ కూడా ఎప్పుడైతే వారు చేశారో, దేవుడు వారి పట్ల చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ విశదపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ ఆ యొక్క పట్టణానికి వేగు చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో యెహోషువ ఎదుట ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఎవరా వ్యక్తి? చెప్పండి, ఎవరా వ్యక్తి? అనేక సందర్భాల్లో చెప్పాను నేను మీకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చాలామంది తెలియనటువంటి వారు ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం బెత్లెహేములో మాత్రమే ఆవిర్భవించాడని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ కాదు. ఆయన యుగ యుగాల నుంచి ఉన్నటువంటి వాడు, ఉండబోయేటువంటి వాడు, ఎల్లకాలము కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారు యుగ యుగాలు ఉండేటువంటి వారే కనుక. అయితే అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ వచ్చినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. తండ్రి అయినటువంటి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాడు. తండ్రి అయినటువంటి దేవుడిని చూడగలిగినటువంటి నరుడు ఎవడు కూడా లేడు, బ్రతకలేడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన 50వ రోజున ఈ భూమి మీదకి మనకు ఆదరణకర్తగా పంపించబడ్డాడు. వీరిరువురు కూడా ఎప్పుడు అంతకు మునుపు వచ్చినటువంటి వారు కారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అలనాడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైనటువంటి వాడైనా కానీ, గిద్యోను గానుగా చాటున దాక్కొని ఉంటుండగా గిద్యోను దగ్గర ప్రత్యక్షమైనటువంటి వాడైనా కానీ, యెషయాకు 6వ అధ్యాయంలో వాక్కురూపిగా ప్రత్యక్షమైనటువంటి వాడైనా కానీ, ఎవరైనా కానీ పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి వాడు సేనాదిగా ప్రత్యక్షమైన
దేవదూతగా ప్రత్యక్షమైన, నీటి బుగ్గగా ప్రత్యక్షమైన, వాక్కురూపిగా ప్రత్యక్షమైన, కానీ అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము 13వ వచనంలో 14 చూడండి. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పగానే అడుగుతూ ఉంటున్నాడు యెహోషువ, నీవెవరి పక్షాన వచ్చావు? మా పక్షాన ఉన్నటువంటి వాడవా, లేకపోతే మేము ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి యెరికో పట్టణమునకు వారి తరపున నీవు వచ్చావా అని అంటా ఉంటే, నేను మీ పక్షమున ఉన్నటువంటి వాడనే, యెహోవా దేవుని ద్వారా పంపించబడినటువంటి వాడనని చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు సాగిలపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాగిలపడి నమస్కరిస్తూ ఉంటున్నాడు. అది ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాడు, గౌరవిస్తూ ఉంటున్నాడు. వచ్చినటువంటి వాడు నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన నేను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను స్తోత్రించాలి అనేటువంటి అవగాహన ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తికి ఉండాలి. యెహోషువ అట్టి అవగాహన కలిగి ఉన్నాడు కనుకనే సేనాధిపతిగా వచ్చినటువంటి క్రీస్తుకు నేలమట్టుకు సాగిలపడతా ఉంటున్నాడు. నేడు అవగాహన ఉన్నది, తెలుసు ఆరాధించాలని, తెలుసు స్తుతించాలని, తెలుసు గణపరచాలని, తెలిసి కూడా అనేక సందర్భాలు ఆయనను మనం ఆరాధించము, మహిమపరచము, గణపరచము. యెహోషువ ద్వారా ఈ గిల్గాల్ అనబడినటువంటి స్థలము మనకు నేర్పిస్తూ ఉన్నది. ఒక మహా గొప్ప ప్రత్యక్షత వారి పట్ల నెరవేర్చబడేటువంటి కార్యము. యెరికో పట్టణాన్ని ఏ రీతిగా వారు ఆక్రమించాలో, ఏ రీతిగా దేవుడు ఆ పట్టణాన్ని వారికి ఇవ్వబోతున్నాడు అనేటువంటి సందర్భం అంతా కూడా యెహోషువకు దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ఆయన ప్రత్యక్షమై ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఆయన ఈ లోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మానవుని యొక్క పాపక్షమాపణ కొరకు, మనల్ని రక్షించుట కొరకు, మనల్ని క్షమించుట కొరకు, మనకు పరలోక సింహాసనము అనుగ్రహించుట కొరకు తను తానే సిలువలో బలియాగముగా సమర్పించుకున్నాడు, చనిపోయాడు, మరణించి తిరిగి లేచి మరల పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉంటున్నాడు. మరలా ఆయన రాబోతా ఉంటున్నాడు. గనుక అందుకే మీకా ప్రవక్త అంటాడు, పురాతన కాలము మొదలుకొని రాబోయేటువంటి కాలము వరకు కూడా, భవిష్యత్ కాలము వరకు కూడా, అన్ని సమయాలలో కూడా ప్రత్యక్షము కాగలిగినటువంటి వాడు, ఉండగలిగినటువంటి వాడు, మన యొక్క జీవితాలను నడిపించగలిగినటువంటి వాడు, విజయము వైపు మరణపు అనుభవం నుండి దాటించినటువంటి ప్రభువు నేడు మనల్ని మరణంలోనికి నడిపించడు, అపజయము వైపు నడిపించడు, శోధన వైపు నడిపించడు. అట్టి శోధనలు ఎన్ని వచ్చినా, ఆపదలు ఎన్ని వచ్చినా, బంధకములు ఎన్ని మన చుట్టూ చుట్టబడినప్పటికీ కూడా He will make a path which will give us a victory. మనల్ని విజయము వైపు నడిపించేటువంటి సంకేతముగా మన ప్రభువుని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక ఈ గిల్గాలు దొర్లించబడింది, అవమానము దొర్లించబడింది, ఓటమి దొర్లించబడింది, వారికి ఉన్నటువంటి చిక్కులు సమస్యలన్నీ కూడా దొర్లించబడి ఒక నూతన ప్రణాళిక దేవుడు వారి పట్ల సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మన యొక్క జీవితాల్లో కూడా ఆ గిల్గాల్ అనబడినటువంటి అనుభవం నుండి మనము దాటి వచ్చి ఉంటున్నాము. మనము ఆ స్థలములో గుండా ప్రయాణించి ఉంటున్నాము. దేవుడు మనల్ని కూడా ఎన్నిక చేసి ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అయితే విధేయత వహించారు, ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అయితే దేవుని యొక్క మాటకు లోబడ్డారో, తమను తాము క్రమపరుచుకున్నారో, తమను తాము దేవునికి విధేయత వహించారో, తమను తాము ఏ రీతిగా దేవునికి లోబడ్డారో ఆ రీతిగా మనము కూడా లోబడాలి. మనము కూడా ఆయనకు విధేయత చూపించాలి. మనము కూడా ఆయన మార్గములో నడవాలి. కనుక 3 విషయాలు ఏం చెప్పాను? గిల్గాలు అనగా జ్ఞాపకార్థ స్థలం, గిల్గాలు అనగా వారు చేయవలసినటువంటి ఆచరణను జ్ఞాపకం చేసినటువంటి స్థలము. 3వదిగా గిల్గాల్ అనగా దేవుడు వారి పట్ల నెరవేర్చబోయేటువంటి స్థలాన్ని, ఎ ప్లేస్ విచ్ రివీల్డ్
మైటీ వర్క్ ఆఫ్ గాడ్, దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని రివీల్ చేసినటువంటి స్థలము ఆ గిల్గాలు స్థలము. కనుక నేడు ఆయన సన్నిధి, ఆయన సహవాసము, ఆయన యొక్క మరి సహవాసము ఎక్కడైతే మనకుంటుందో అక్కడ ఆయన మనకు రివీల్ చేయబడతాడు. మనము ఏం చేయాలో ఆయన మనకు తెలియచేస్తాడు. మనము ఏమి చెయ్యట్లేదో మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక చెయ్యనివి చెయ్యాలి, చేయాల్సినవి కూడా మనం చెయ్యాలి. అన్ని విషయాలు మనం చేస్తూ దేవునిని మనము ఘనపరిచి మహిమపరచవలసినటువంటి వారమైంటున్నాం. కనుక దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో కూడా సంపూర్ణంగా దేవుడు దీవించి ముందుకు నడిపించునుగాక. మరి యొక్క ముఖ్య ప్రకటన ఉన్నది, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ గురువారం, ఈ వీక్ గురువారం 13th మరి సహోదరులు గాబ్రియల్ గారి కుటుంబానికి దేవుడు మరి ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వబడినటువంటి గృహము వారు సిద్ధపరుచుకున్నారు. మరి ఆ గృహము యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమము ఈ థర్స్డే మార్నింగ్ 10:30కి ఉంటుంది. ఇక్కడే మౌలాలి లొకేషన్ కూడా మీకు గ్రూప్లో పెడతారు వాళ్ళు. గనుక ఆ స్థలానికి అందరూ కూడా ప్రతి కుటుంబం, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము మరి తప్పనిసరిగా మరి రావాలని సంఘం తరపున అలాగే ఆ కుటుంబం తరపున ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. కనుక గురువారం 13th మార్నింగ్ మరి వారి యొక్క గృహ ప్రతిష్ట ఉంటుంది. అలాగే చింటుగాడి హ్యాపీ బర్త్డే కూడా ఆ రోజు ఉన్నదని విన్నాను. కనుక వాడి యొక్క హ్యాపీ బర్త్డే కూడా ఆ రోజున జరుపుతారు. కనుక అందరు ఆ స్థలానికి రండి. భోజన ఏర్పాట్లు కూడా ఆ కార్యక్రమం అయిన తర్వాత అక్కడే ఉంటాయి. కనుక మరి అందరూ కూడా ప్రార్థన పూరితంగా ఆ కార్యక్రమంలో పాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది, ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు మీరు మాకు చూపినటువంటి మీ యొక్క కృపకై ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. మరి మా ప్రభువా, వాక్యంలో మేము చదివిన రీతిగా అలనాడు ఇశ్రాయేలీయులు నాయన క్రమపరుచుకోవలసినటువంటి విధానాన్ని మీరు జ్ఞాపకం చేశారు. మీరు వారి పట్ల చేసినటువంటి మేలేంటో వారికి జ్ఞాపకం చేశారు. వారు ఏ పనులు చేయలేదో వాటిని మీరు జ్ఞాపకం చేసి ఆ అపవిత్రతను మరి మీలో క్రమపరుచుకోవలసినటువంటి విధి విధానాలను యెహోషువ ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి తద్వారా వారు పొందుకోవలసినటువంటి జయము అటు తర్వాత వారు పొందినటువంటి విధానంగా మేము గమనించాము నాయన. అవును నాయన, మీ యొక్క వాక్యానికి లోబడినప్పుడు, మీ యొక్క మాటకు లోబడినప్పుడు, మీకు విధేయత చూపించినప్పుడు మరి అనేక అద్భుత కార్యాలు మీరు మా జీవితాల్లో చేసేటువంటి దేవుడుగా మీరు ఉన్నారయ్యా. అందుని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. అలాగే మా ప్రభువా, మేము కూడా ఆ రీతిగా మీ వాక్యానికి లోబడగలుగులాగున మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా, కేవలం మా యొక్క నోటి మాటలతో కాదు నాయన, మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలతో కూడా మిమ్మల్ని స్తుతించేటువంటి కృపను మా అల్పమైనటువంటి జీవితాలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఈ మధ్యాహ్న కాలోత్సవంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి మా మధ్యకు నడిపించండి నాయన. రాకపోకల్లో కావలసినటువంటి కాపుదలను అనుగ్రహించండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు, రాయవలసినటువంటి బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానంతో నింపండి. ప్రతి క్లాస్, చిన్న క్లాస్ వారు కానీ, పెద్ద క్లాస్ వారు కానీ, యవన బిడ్డలు కానీ, ప్రతి ఒక్కరితో కూడా మీరు తోడుగా ఉండి కావలసినటువంటి జ్ఞానంతో నింపి వారి యొక్క ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి ప్రత్యేకించి నాయన మీ యొక్క జ్ఞానాన్ని వారికి ప్రసాదించి నాయన మంచి మార్కులతో ఉత్తీర్ణులుగా వారు అయి తదుపరి క్లాసులకు వారు వెళ్ళగలుగుటకు మీ యొక్క సహాయంను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి మీరే ఘనత మహిమ పొందండి. గురువారం సహోదరులు గాబ్రియల్ గారి యొక్క గృహ ప్రతిష్ట కూడా జరగవలసి ఉంటుంది. ఆ కార్యక్రమాలంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి.
రావాల్సిన వారందరినీ కూడా ఆ స్థలానికి మీరు సిద్ధపరిచి ముందుకు నడిపించి సమస్త కార్యాలలో కూడా మీరే తోడుగా ఉండి మీరే మహిమ పొందుదురని తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్తుండగా మీ యొక్క క్షేమంతో నింపి మీరే ముందుకు నడిపించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సాదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. ఓకే.